బిగ్ బాస్ ని కేవలం నామినేషన్స్ కోసమే చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. హోలా, మీతో పాటు నేను ఉన్నాను. వెల్కమ్ టు సాక్షి బిగ్ బాస్ రివ్యూ. నామినేషన్లు అంటే రచ్చ రంబోలా, అక్కడ అగ్గి ఇట్లా రాసుకోవాలన్నమాట. అప్పుడే ఆ ఎపిసోడ్ పండినట్టు లెక్క. నామినేషన్ల కోసం చూసి టాస్క్లు అంటే పిచ్చలైటు అని ఎంతమంది అనుకోరు, వాళ్ళలో నేను కూడా ఉన్నాను 100%. అండ్ మరి 2 రోజులు నాన్ స్టాప్గా అనర్గళంగా దాన్ని ఏమంటారు, టూ మచ్ ఆఫ్ ఫైరీగా నామినేషన్స్ జరిగిన తర్వాత మనం మాట్లాడకుండా ఉంటామా? మాట్లాడుకోవాలి కదా. సో వీటిల్లో ఏది జెన్యూన్ అనిపించింది, ఏది జస్ట్ అట్లా టైంపాస్కి జరిగింది అనిపించింది, అండ్ ఎవరి నామినేషన్స్లో వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, అన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. మీకు అనిపించింది కింద కామెంట్ చేయొచ్చు, ఓకేనా? సో డీల్ టేకెన్. ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ అయింది విత్ సీత అనమాట. సీత నిఖిల్ని నామినేట్ చేయడం జరిగింది. నిఖిల్ని నామినేట్ చేసేటప్పుడు తను చెప్పిన రీజన్ ఏంటంటే, ఈ వారం మేము చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం, చాలా స్వీట్ పర్సన్ నిఖిల్, కానీ ఫస్ట్ వీక్ ఉంది కదా, ఫస్ట్ వీక్లో నిఖిల్ అలా కనిపించలే నాకు. సో కొంచెం డామినెంట్గా అందరి ఒపీనియన్స్ని సప్రెస్ చేసేవాళ్ళగా అనిపించాడు. బట్ ఈ వారం మేము ఫ్రెండ్స్ అయిపోయాం, అది వేరే విషయం. సో ఓన్లీ టాకింగ్ అబౌట్ మై ప్రయర్ వీక్ అని చెప్తూ నిఖిల్ని నామినేట్ చేసింది. బేసికల్గా మనం దాన్ని తప్పుపడడానికి లేదు. రీజన్ ఏంటంటే, నామినేషన్స్ కోసం మనం రీజన్స్ ఎత్తుక్కోవాలి. కొన్నిసార్లు రియలీ వీ విల్ బీ ల్యాకింగ్ రీజన్స్. సో ఉన్న దాంట్లో తను లాస్ట్ వీక్ అలా ఫీల్ అయింది కాబట్టి నామినేట్ చేసింది అని అనుకోవచ్చు. అంతవరకు ఇట్ ఈస్ ఫైన్. అండ్ నిఖిల్ కూడా పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు. కరెక్టే నువ్వు చెప్పింది, నేను అలానే బిహేవ్ చేసుంటా, నాకు అవ్వాలే అనుకుంటూ వచ్చేసాడు, నామినేట్ చేసుకున్నాడు. సో అక్కడితో అది అయిపోయింది. ఒక్కొక్కళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట. సో సీత నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసింది. ఇక్కడ ప్రేరణని నామినేట్ చేసేటప్పుడు తను చెప్పిన రీజన్ ఏంటంటే, చీఫ్ని సపోర్ట్ చేయడం, ప్రేరణ ఉన్న క్లాన్లో తన చీఫ్ని అంటే యష్మిని సపోర్ట్ చేయడం అన్నది మరి ఓవర్గా సపోర్ట్ చేసేసింది. ఎంతలా సపోర్ట్ చేయాలంటే, మీ క్లాన్ లీడర్ని, క్లాన్ చీఫ్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళు చచ్చిపోమంటే చచ్చిపోతారా, ఇంత దారుణంగా సపోర్ట్ చేయాలా అన్న మాటలు కొంచెం అవి ఆర్గ్యుమెంట్ని అనవసరంగా తప్పుదోవ పట్టించాయి. కానీ బట్ ఓకే, ఒక వ్యాలిడ్ రీజన్ వరకు ఏంటంటే, బికాజ్ వాళ్ళ క్లాన్ గెలిచింది కాబట్టి, ఇతరుల చేత పనులు చేయించుకోవాలి కాబట్టి, టూ మచ్ ఆఫ్ బాసిజం లాగా అనిపించింది యష్మి క్లాన్లో నువ్వు ఉండి మిగిలిన వాళ్ళ మీద అలా రుద్దడము. సో నాకు అది నచ్చలేదు అని చెప్పింది. మేబీ ఫ్రమ్ సీతా పర్స్పెక్టివ్ అది రైట్ అవ్వచ్చు. ఇదే పాయింట్లో సీతాకి, ప్రేరణకి డస్ట్బిన్లోంచి వాటర్ బాటిల్ పడేయడం, యాక్చువల్లీ తను చాలా జోవియల్గా చేసింది. ప్రేరణ వాటర్ బాటిల్ని తీసి డస్ట్బిన్లో పడేసింది, తిరిగి మళ్ళీ ఆ వాటర్ బాటిల్ని తనే తీసింది. ఇక్కడ మనం 2 పాయింట్స్ మెన్షన్ చేయాలి. ఒకటి, బిగ్ బాస్లో డస్ట్బిన్స్ అంత డర్టీగా ఉండవు, చాలా నీట్గా హైజీనిక్గా ఉంటాయి. అండ్ ఆల్సో అది ఒక టాస్క్లో భాగంగా నిజంగా ప్రేరణ చెప్తున్నట్లు చాలా సరదాగా చేసిన ఒక యాక్ట్. నాట్ దట్ ప్రతిదీ డస్ట్బిన్లో పడేసింది తీసి తినచ్చా అంటే కాదు, డెఫినెట్లీ. కానీ ఆ సందర్భంలో అంత ఘోరంగా అయితే లేదు. బట్ ఎస్, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సీతా పర్స్పెక్టివ్ ఇస్ రైట్. బట్ ప్రేరణ కూడా, నేను అది కామెడీకి చేశానమ్మా తల్లి అంటున్నా సరే వాళ్ళిద్దరూ వినలేదు. అక్కడ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో మొత్తానికి ప్రేరణని అండ్ నిఖిల్ని సీత నామినేట్ చేసింది. దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ నామినేషన్. దెన్ కమింగ్ టు ది సెకండ్ నామినేషన్, అభయ్ నామినేట్ చేశాడు. ఎవరిని అంటే, ఫస్ట్ విష్ణుని నామినేట్ చేశాడు అనమాట. విష్ణుని ఎందుకు నామినేట్ చేశాడంటే, నాకు ఇది చాలా సిల్లీగా అనిపించింది ఈ రీజను, తను చెప్పిన రీజను. సో మొన్నటి రోజు అంటే సండే రోజు జరిగిన ఎపిసోడ్లో సూపర్ పర్ఫార్మర్స్ అని కొంతమంది అనుకోవచ్చు, బట్ నేను ఫ్లాప్ పర్ఫార్మెన్స్ లిస్ట్ని మీ అందరి ముందర పెడతాను. సో దట్ వాళ్ళు ఆ జోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని నాగార్జున గారు కొంతమందిని ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. అందులో విష్ణుప్రియ ఒకరు. సో నాగార్జున గారు విష్ణుప్రియకి ఫ్లాప్ కార్డ్ ఇచ్చారు కాబట్టి, నా దృష్టిలో నేను హీరోయిన్ అనుకున్నాను, అంత సీన్ లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అనడం అస్సలు కామెడీ రీజన్ ఆఫ్ ద సీజన్ లాగా నాకు అనిపించింది. ఎందుకంటే అది నాగార్జున గారి ఒపీనియన్, నీ ఒపీనియన్ కాదు కదా. నీ ఒపీనియన్ షుడ్ వాల్యూ ఫర్ యువర్ నామినేషన్, ఇట్స్ నాట్ సంబడి ఎల్సెస్ ఒపీనియన్. సో ఆ రీజన్ చెప్పడం నాకైతే కన్విన్సింగ్గా అనిపించలేదు. దీన్ని నువ్వు వాట్ యు సే చాలా స్పోర్టివ్గా తీసుకొని యూ విల్ అగైన్ బీ వెరీ రిజైలియంట్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశాడు అబ్బాయి చెప్పే రీజన్ అప్పుడు. బట్ నాకు అది చాలా జోవియల్ రీజన్ అనిపించింది. అండ్ నెక్స్ట్ తను అబ్బాయి నామినేట్ చేసింది ఆదిత్య అనమాట, ఆదిత్య ఓంని. సో ఆదిత్య ఓంని తను చెప్పిన రీజన్ ఏంటంటే, బేసికల్గా ఎవరికి అసలు కనిపించట్లేదు, నువ్వు యాక్టివ్గా ఉండట్లేదు టాస్కుల్లో, నీ వంతు కాంట్రిబ్యూషన్ ఉండట్లేదు అని చెప్తూనే ఇక్కడ ఒక కామెడీ జరిగింది. బేసికల్గా అబ్బాయి చెప్పిన రీజన్స్ అన్నీ ఆదిత్య ఓంకి వర్తిస్తాయి, కానీ ఇక్కడ తను టాస్కులలో అండ్ యాక్టివిటీస్లో యాక్టివ్గా లేకపోవచ్చు. కానీ ఇల్లు క్లీన్ చేయాలన్నా, కార్పెట్ని బరాబరా రుద్దాలన్నా, అంట్లు బాగా తోమాలన్నా, ఇంకా హౌస్ అంతా నిద్ర లేవకముందరే ఆయన నిద్ర లేచి అంట్లు తోమేస్తూ ఉంటాడనమాట. ఇలాంటి పనుల విషయంలో మాత్రం ఆదిత్య ఓం బాగా చేస్తాడు. బట్ ఇక్కడ అబ్బాయిస్ ఇంటెన్షన్ వాజ్, యూ షుడ్ బీ స్టిల్ మోర్ విజిబుల్ ఇన్ ది గేమ్.
అన్నది తన పాయింట్. ఆ పాయింట్తో నామినేట్ చేస్తాడు. అయితే అబ్బాయి ఏంటేంటో మాట్లాడాడు. నాకు అసలు అక్కడ ఒక కామెడీ, పిచ్చ కామెడీ అనిపించింది. అబ్బాయి చెప్పిన రీజన్కి మాట్లాడకుండా నేను ఎవరి కోసం మారను, నేను ఇంతే, కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి, అందరి కోసం మారవు అవి, అందులో నేను ఒకడిని, ఐ లవ్ యూ రాజా అనుకుంటే ఇట్లా బైసెప్స్ ఏంటో చూపించుకొని బీభత్సంగా ఏదో ఒక స్ట్రాంగ్ పర్సన్ మాట్లాడుతున్నట్లుగా మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ బట్ ఇట్ డింట్ వర్క్అవుట్, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో అబ్బాయి నామినేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కమ్ సోనియా నామినేషన్. సోనియా ఇక్కడ నైనికాని నామినేట్ చేయడం జరిగింది. నైనికాని నామినేట్ చేసిన రీజన్ ఒక లెవెల్ వరకు యూ కెన్ యాక్చువల్లీ కన్సిడర్ ఇట్, బట్ స్టిల్ అది తన ఒపీనియన్ కాబట్టి యాజ్ ఐ సెడ్ బిగ్ బాస్ హౌస్లో మనం నామినేషన్స్కి ఒక రీజన్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం 100% తప్పు అని మాట్లాడలేము. నైనిక క్లాన్లో తను చీఫ్ అయి ఉండి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి యూ హ్యావ్ టు కన్ఫెస్ అబౌట్ సంథింగ్ ఆర్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ అని అన్నప్పుడు తన టీమ్ని సపోర్ట్ చేయకుండా, ఎందుకంటే టీమ్ సపోర్ట్తోనే నైనిక గెలుస్తుంది క్లాన్ చీఫ్గా. సో టీం కోసం నువ్వేమి స్టాండ్ తీసుకోలేదు అన్న రీజన్తో సోనియా నైనికాని నామినేట్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే టీం కోసం నైనిక స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది అన్నది సోనియా పర్స్పెక్టివ్ నుంచి ఇట్ ఇస్ కరెక్ట్. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ఒకళ్ళు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి. ఏం చెప్తాడా, ఏం తిడతాడా బిగ్ బాస్, లేకపోతే ఏం టాస్క్ ఇస్తాడా, ఏం ట్విస్ట్ ఉంటుందా, మైండ్ అంతా ఆ రకంగా ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి అలా మాట్లాడాలి అని నాకు నిజంగా అనిపించలేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలియలేదు, అన్ని టాస్కులు ఓడిపోతున్నాం అన్న టెన్షన్లోనే ఉన్నా నేను. సో నా మైండ్ పనిచేయలేదని తను ఒప్పుకుంటుంది. తన రీజన్ కూడా కరెక్టే, తన యాంగిల్ ఆ స్టేట్లో మైండ్ ఉంటుంది అనడం కూడా ఇట్ ఈస్ ఈక్వలీ కరెక్ట్ అక్కడ దాకా వెళ్ళినప్పుడు. సో నాకు ఇద్దరు విషయంలో ఒక ప్రోగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ కనిపించింది అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సోనియా వచ్చేసి సీతాని నామినేట్ చేస్తుందనమాట. సీతాకి చెప్పిన రీజన్ ఎంత ఘోరంగా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోనియా ఉన్న క్లాన్లో క్లాన్ చీఫ్ ప్రతి పనిలో ఇంటర్ఫియర్ అయ్యి డెసిషన్స్ తీసుకోకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ క్లాన్లో ఇద్దరు మెంబర్స్కి గొడవ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జరిగింది సీతా వర్సెస్ అభయ్. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఉంటే నువ్వు వెళ్ళి క్లాన్కి కంప్లైంట్ చేయాలి, మీలో మీరు కొట్టుకోవడం ఏంటి అన్నది రీజన్తో సోనియా నామినేట్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లాన్ దగ్గరికి వెళితే క్లాన్ ఇంటర్ఫియరెన్స్ ఉండడమో, లేకపోతే అది మరి ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతూ ఉంటే క్లాన్ ఇంటర్ఫియర్ అయ్యి టీమ్ మెంబర్స్ని కూల్ చేయడమో ఇలాంటి బాధ్యత ఉంటుంది. కానీ గొడవ అయితే చాలు క్లాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఒక జస్టిస్ కోసం అన్నట్టుగా యూజువలీ దట్ నాట్ హ్యాపెన్ ఎనీవేర్ కదా. సో నాకు అదే పాయింట్ అనిపించింది. కాకపోతే ఇక్కడ ఎవరి రీజన్స్ వాళ్ళవి మనం అనుకుంటున్నట్టు ఆ రీజన్స్ అన్నది పక్కన పెడితే వాళ్ళిద్దరికీ మధ్యలో జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఒక్క చోట సోనియా అన్న మాటలకి, బికాజ్ సోనియా ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది, ఒక పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ మీదే ట్రిగ్గర్ చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ అక్కడ ఉన్న సీత కొంచెం నా బొక్కలా ఉంది, బొక్కలా నేను ఏమైనా వినాలా ఆ యాటిట్యూడ్తో ఒకసారి మాట్లాడుతుంది అనమాట. అక్కడ తిరిగి మళ్ళీ సోనియా ఆ పాయింట్ క్యాచ్ చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, ఇది ఒక నేషనల్ లెవెల్ షో, సో నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడదు అంటే అది ఎలా ఉంటుందంటే తను సీత సోనియానే అన్నట్లు ఇంప్లై అవుతుంది, కానీ తనని అనలేదు, టు బి ఆన్ సేఫ్ సైడ్. కాబట్టి ఆ కాన్వర్జేషన్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండుంటే సీత బాగుండు కదా, ఈ మాట కూడా వచ్చేది కాదు కదా అన్న ఒక ఇంప్రెషన్ అయితే వచ్చింది. ఎందుకంటే నిజంగా అలాంటి మాటలు మాట్లాడితే అది పద్ధతిగా అనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ ఎవరిని టార్గెట్ చేసి అనలేదు, అది జస్ట్ ఒక ఫ్లోలో వచ్చిన మాటలాగా మనం చూస్తే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. మణికంఠ వచ్చి ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. అసలు మణికంఠ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థమే కాదు. ఒకసారి సింపతి కార్డ్ అంటాడు, ఒకసారి ఐఎమ్ గ్రోయింగ్ అంటారు, ఐఎమ్ స్ట్రాంగర్ అంటారు. అసలు నాకు మణికంఠ స్ట్రాటజీ అర్థం కాలేదు కన్నా నాకు అసలు ఇంకా పిక్చర్ లైట్ అన్న ఫీలింగ్కి వచ్చేసాను నేను. బికాజ్ ఆదిత్య ఓంని తను నామినేట్ చేస్తూ ఎంత రాగా పొగిడాడు తెలుసా, అసలు ములగ చెట్టు ఎక్కిచ్చేసేసి, ఆదిత్య ఓం అన్నా నువ్వు అసలు లేకపోతే, నా మెంటల్ కౌన్సిలింగ్ నువ్వు చెయ్యకపోతే నేను అసలు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు, నేను అసలు పిక్చర్ స్ట్రాంగ్ అయ్యేవాడిని కాదు, నాకు అసలు నువ్వే ఐ లవ్ యూ, నువ్వు అసలు తోపు, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి నిన్నే నామినేట్ చేస్తున్నా అంటే ఎంత కామెడీగా ఉంది అది. అసలు ఏమన్నా రీజన్ నా నామినేట్ చేయడానికి టూ మచ్ అనిపించింది. ఏదన్నా నామినేషన్కి అంటే యాజ్ ఆడియన్స్ మనం చూస్తున్నప్పుడు ఒక జెన్యున్ రీజన్ ఇచ్చి వీళ్ళని నామినేట్ చేస్తే, లేకపోతే క్లోజ్ టు రియాలిటీ ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చి నామినేట్ చేస్తే ప్రజలు కూడా దిల్ స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ దేర్ వ్యూ అండ్ సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా ఇట్లా సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేసామనుకోండి నిజంగా కామెడీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు మణికంఠ. ఫస్ట్ నుంచి శేఖర్ భాషనే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే
సండే షో అయిపోయిన తర్వాత డెఫినెట్లీ లంచ్ అండ్ డిన్నర్ టీం పంపిస్తారనమాట. ఆ రోజు ఈ షూటింగ్స్లో ఉంటారు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ సాటర్డే పంపిస్తారు, నాట్ సండే, ఐమ్ సారీ. సాటర్డే షూట్ ఎపిసోడ్ జరుగుతుంది కాబట్టి టీం దగ్గర నుంచి మనకి ఫుడ్ వస్తుంది. సో ఆ రోజు ఏదో డెజర్ట్ పంపించారట. శేఖర్ భాష దాన్ని వాళ్ళ టీం మెంబర్స్కే ఇవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏదో ఒక ప్లేస్లో దాచుకున్నట్ట. ఆ రీజన్తో నామినేట్ చేశారట. దేవుడా, సరే ఓకే. అయితే అది జరగలేదు. లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. బికాజ్ విష్ణుప్రియ తినింది స్వీటు, సీత తినింది, వీళ్ళందరూ తన క్లాన్ కాకపోయినా పంచుకున్నాడు. సో శేఖర్ భాష చాలా క్లియర్గా చెప్పే పాయింట్ ఏంటంటే, నేను అందరినీ తినమన్నాను, నీ దాకా రాలేదేమో, నీకు తెలియలేదేమో, దట్స్ నాట్ మై మిస్టేక్, మేబీ నీకు తెలిసేలా నేను చెప్పలేదేమో. పక్కన పెడితే సీరియస్ సిచ్యువేషన్లో కూడా నువ్వు జోకులు వేస్తూ ఉంటావు, నన్ను ట్రిగ్గర్ చేస్తూ ఉంటావు అని చెప్పిన రీజన్ మణికంఠ ఏదైతే ఉందో, గుర్తుపెట్టుకో ఈ పాయింట్. మాట్లాడతా నీతో, టైం వచ్చినప్పుడు మాట్లాడతా అని శేఖర్ భాష అన్న నిజంగా డైలాగు భాషా సినిమాలో నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు స్టైల్లో నాకు అనిపించింది. బేసికల్గా శేఖర్ భాష అనవసరంగా మాట్లాడు, ఎక్కడ టంగ్స్ లూజ్ అవ్వడు, అండ్ ఆ టెంపర్ని కూడా ఊరుకునే చూపించడు, సెంటిమెంట్ గేమ్ ప్లే చేయడు. ఇవన్నీ చూసుకుంటే నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ కంటెస్టెంట్గా శేఖర్ భాష కనిపిస్తాడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏదో ఇంటర్వ్యూలో ఐ కమ్ అక్రాస్ దిస్. సో అరౌండ్ 14th or 15th of September శేఖర్ భాష వైఫ్ ఇస్ గోయింగ్ టు డెలివర్ అ బేబీ చైల్డ్. యూజువల్లీ ఈ పొజిషన్లో కనుక మణికంఠ ఉండుంటే అసలు ఏడుపులు పెడబోబులు, నేను మిస్ అవుతున్నాను అని సెంటిమెంటల్ ఒక లెవెల్లో ఉంటుందేమో. అంటే నాట్ ఓన్లీ మణికంఠ, ఇన్ఫ్యాక్ట్ వేరే ఎవరున్నా ఆ పొజిషన్లో ఇంక్లూడింగ్ మీ, నేనున్నా సరే ఎంతో కొంత ఆ సెంటిమెంట్ కొంచెం ఫీల్ అవుతాం. అది నాట్ టు గ్రాబ్ ఎనీబడీస్ అటెన్షన్, కాకపోతే మనకు అనిపిస్తుంది కదా, అయ్యో మన వాళ్ళ ఇలా ఉన్నారు, ఈ మూమెంట్లో నేను లేనే పక్కన అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అసలు ఆ టాపిక్కే హౌస్లో ఎత్తలేదంటే శేఖర్ భాష ఎంత ఫోకస్డ్గా గేమ్ మీద ఉన్నాడు. తను కేవలం తన టాలెంట్ని నమ్ముకొనే హీస్ జస్ట్ రూలింగ్ ద షో అన్నది నాకు అనిపించిన పాయింట్. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఆదిత్య వస్తాడు. ఆదిత్య ఓం వచ్చి అబ్బాయిని నామినేట్ చేస్తాడు. అబ్బాయిని నామినేట్ చేసేటప్పుడు తను ఇచ్చిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యలో, అసలు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, నాకు ఆదిత్య ఓం అంటే ఒక కామెడీ క్యారెక్టర్ లాగానే అనిపిస్తారు అని. రీజన్ ఎందుకు అంటే, అబ్బాయిని అంటే నామినేట్ చేసేటప్పుడు తను చెప్పిన రీజన్ కాకుండా ఒకసారి పక్కకి వెళ్ళి కూడా ఆలోచిద్దాం. ఇది ఒక 2-3 days బ్యాక్ జరిగిందనమాట ఎపిసోడ్లో. సో తను ఏం చెప్తాడంటే, నేను ఈ గేమ్లో ఉండాలి అని అంటే యూజువలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తోనే పోటీ పడతాను, నాకు చిన్న కంటెస్టెంట్స్ అందరూ పిచ్చ లైట్ అనిపిస్తారు, సో నేను కంపీట్ చేయడానికి ఈక్వల్ క్యాలిబర్ ఉండాలి, అలాంటి వాళ్ళతోనే నేను కంపీట్ అవుతాను అని చెప్పిన అతను అబ్బాయికి చెప్పిన రీజన్ ఏంటో తెలుసా, నువ్వు చాలా స్ట్రాంగ్, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. అంటే మొన్నే కదా వేరే రకంగా చెప్పావు, మళ్ళీ వాళ్ళేంటి ఇలా చెప్తున్నావు అన్న ఒక స్టాండ్ వెంటనే మనకి స్ట్రైక్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, శేఖర్ భాషకి ఆదిత్యంకి బేసికల్గా చాలా మంచి బాండింగ్ ఉంది. వాళ్ళు ఆదిత్య జోక్స్ వేస్తూనే ఉంటాడు ఆదిత్యని. అంటే ఎప్పుడు శేఖర్ భాష ఆ లీడ్ తీసుకొని నవ్విస్తూ జోక్లు వేస్తూ వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది. కానీ ప్రతిసారి ఆదిత్య ఓం శేఖర్ భాషనే నామినేట్ చేస్తాడు, ఆ జోక్స్ బాగాలేదు, ఇరిటేట్ చేస్తానంటాడు, దోమ ట్యాగ్ ఇస్తాడు, నామినేట్. ఇది సెకండ్ టైం శేఖర్ భాషని నామినేట్ చేయడం. అంటే నేను ఇక్కడ ఆదిత్య ఓం గురించి స్పెసిఫై చేసే పాయింట్ ఏంటంటే, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పంపించేస్తాను అని అనట్లేదు, కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి తను నామినేట్ చేస్తావు. ఫ్రెండ్ అని శేఖర్ భాష అని అంటావు. తను వేసే జోకుల మీద నీకు ప్రాబ్లం ఉంది, ఆ పర్సన్గా నీకు ప్రాబ్లం ఉంది, అండ్ ఎలా చూసుకున్నా సరే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా శేఖర్ భాషనే నామినేట్ చేస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక 2-3 days బ్యాక్ ఎపిసోడ్లో నేను విన్నింగ్ మెటీరియల్, నేను ఇక్కడికి వచ్చింది కప్పు కొట్టడానికే, నేను ఆ కప్పు అమౌంట్తో వచ్చిన డబ్బులతో చారిటీ చేస్తా, నాకు కొడుకున్నాడు, అది చేస్తా ఇది చేస్తా, నాకు ఫ్యామిలీ ఉంది, నేను అసలు టాస్క్లు ఇష్టం వచ్చినట్లుగా ఆడను, బికాజ్ ఐమ్ 48, నేను చాలా ఫోకస్డ్గా ఉన్నాను, నేను చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడతాను. ఈ మాటలన్నీ చెప్పిన వ్యక్తి ఈజ్ ఆదిత్య ఓం. సో ఇక్కడ మై పాయింట్ ఏంటంటే, నువ్వు అసలు గేమ్ ఆడకుండా టాస్క్లు ఆడకుండా హౌ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు బీ అ విన్నర్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఓన్లీ సీరియస్ పీపుల్తో మాత్రమే చాలా వీళ్ళు స్ట్రాంగ్ కంటెండర్స్ అంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను వాళ్ళతో పోటీలో వస్తానని చెప్పి నువ్వు మళ్ళీ అబ్బాయికి ఇచ్చిన రీజన్ ఏంటి చెప్పవా? ఒక్కసారి చెప్పవా? నాకైతే అర్థం కాలేదు. అందుకనే నాకు పిచ్చ కామెడీ అంటా నేను ఆ క్యారెక్టర్ని మాత్రం.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ సీజన్లో వచ్చిన శివాజీ గారిని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తున్నారు ఈ సీజన్లో ఆదిత్య ఓం. ఆ బైసెప్స్ని చూపించడం కానీ, లేకపోతే ఆ కలర్ పోయించుకునేటప్పుడు ఇట్లా సైడ్కి తిరిగి ఈ స్టైల్లో ఇట్లా దండం పెట్టడం కానీ, ఈ మేనరిజమ్స్ అన్నీ మీరు గుర్తుంచుకుంటే లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఎగ్జాక్ట్గా ఇలాగే బిహేవ్ చేశారు. అదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ కమ్స్ విష్ణుప్రియ గురించి టు బి వెరీ 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 ఆనెస్ట్, అంత ఎక్స్పెక్టేషన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ షీఈస్ రియలీ వెరీ మెచ్యూర్డ్ ఆన్ స్క్రీన్. ఎందుకు చెప్తున్నాను అని అంటే, తన ఫస్ట్ నామినేషన్ ఇస్ మణికంఠ నామినేట్ చేయడం జరిగింది. మణికంఠతో ఎందుకు నామినేట్ చేసిందో మనకి తెలుసు. లాస్ట్ వీక్ మణికంఠ నామినేట్ చేసిన వ్యక్తుల్లో విష్ణుప్రియ ఉన్నారు. విష్ణుప్రియ అండ్ మణికంఠ మధ్యలో ఫ్రెండ్షిప్ని మణికంఠ హ్యాస్ యూజ్డ్ ఇట్ టు టెస్ట్ హర్. సో మణికంఠ తనతో క్లోజ్గా ఉంటూనే తన మెంటాలిటీ ఏంటి, తను ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి నాతో తిరిగావా అన్న ఒక పాయింట్ దగ్గర విష్ణుప్రియ గాట్ అఫెండెడ్. అండ్ దో అది అయిపోయినప్పటికీ కూడా ఆ రీజన్తో నామినేట్ చేసింది. దట్స్ అ వెరీ 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 వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అని మనం నమ్మి మన పర్సనల్ షేర్ చేసుకున్నప్పుడు అది ఫ్రెండ్షిప్ కాదు. హీ వాజ్ జస్ట్ టెస్టింగ్ మీ, హీ వాజ్ జస్ట్ నా నుంచి నేను ఎలా ఉంటాను అని నా మీద ఒక స్పై లాగా చూస్తున్నాడు అని అనుకున్నప్పుడు కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. దట్స్ వెరీ జెన్యున్ థింగ్ అనమాట. సో ఆ రకంగా నామినేట్ చేయడం జరిగింది మణికంఠని. అండ్ నెక్స్ట్ సోనియా. ఈ సోనియాతో వీళ్ళిద్దరికీ ఉన్న గొడవ గురించి మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. బట్ స్టిల్ దట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. సో బేసికల్గా నిఖిల్, సోనియా, అంటే తెలియని వాళ్ళ కోసం జస్ట్ ఒక చిన్న జిస్ట్ ఇస్తున్నాను. సోనియా అండ్ నిఖిల్ ఫస్ట్లో వాళ్ళు గొడవలు పడ్డారు. లేటర్ ఆన్ దే బికేమ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఫ్రెండ్షిప్ పెరిగింది అని చాలా కామెడీగా జస్ట్ స్టార్ట్ అ కాన్వర్జేషన్ విష్ణుప్రియ మైక్ తీసుకొని రిపోర్టర్ లాగా వెళ్ళి, చెప్పండి సోనియా గారు మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని అడిగిన వెంటనే ఎందుకు అఫెండ్ అయిందో తెలీదు. సోనియా గోట్ అఫెండెడ్ అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి డోంట్ మేక్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అసలు అడల్టరేటెడ్ కామెడీ ఏ ఉందో, ఎందుకు అంతలాంటి డైలాగ్స్ మాట్లాడిందో మనకు తెలీదు. దీనికి సంబంధించి నాగార్జున గారి దగ్గర కూడా పంచాయతీ నడిచింది. ఇదంతా లాస్ట్ వీక్ మనం చూసాం. బట్ ఆ రీజన్ని బేస్ చేసుకొని సోనియాని నామినేట్ చేయడం జరుగుతుంది విష్ణుప్రియ. అయితే దిస్ ఇస్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతున్న ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో నిజంగా సోనియా లాస్ట్ హర్ గ్రౌండ్ అనే చెప్పొచ్చు. బికాజ్ షీ స్పోక్ సో బ్యాడ్. ఎంత బ్యాడ్ అంటే, నీకు ఫ్యామిలీ లేదా, నీ డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే నీ పక్కనున్న వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అని కూడా నువ్వు గమనించలేవా, ఇలాంటి ఒక బోల్డ్ స్టేట్మెంట్ అగేన్స్ట్ విష్ణుప్రియ పాస్ చేయడం ఆన్ అ నేషనల్ టెలివిజన్ ఇస్ డెఫినెట్లీ రాంగ్. ఈవెన్ దో ఇట్స్ నాట్ ఆన్ ది నేషనల్ టెలివిజన్. ఒక మనిషి మీద అంత కామెంట్స్ చేయడం అనేది తప్పు. నా దగ్గర నీకంత ర్యాపో లేదు, నువ్వు నన్ను ఎలా జోక్ చేస్తావని అనుకుంటావు అని సోనియా అడిగింది. బట్ మనం ర్యాపో గురించి మాట్లాడుకుంటే అట్లీస్ట్ విష్ణుప్రియ హ్యాస్ మేడ్ అన్ ఎఫర్ట్ టు స్టార్ట్ అ కాన్వర్జేషన్ విత్ అ న్యూ పర్సన్. సో అలా కూడా మనం ఆలోచించవచ్చు కదా. నాట్ ఓన్లీ ర్యాపో ఉన్న వాళ్ళతోనే మనం మాట్లాడాలి, వాళ్ళతోనే జోకులు వేసుకోవాలి అంటే దట్ డజంట్ హ్యాపెన్. 14 మంది కంటెస్టెంట్లు ఒకే హౌస్లో 3 నెలల పాటు ఒకే చోట ఉంటూ, ఒకే చోట తింటూ, ఒకే చోట ఇలా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ అవ్వకూడదు? సో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తామని అనుకోవడంలో అది తప్పేం లేదు కదా అన్నది నా యాంగిల్, నాకు అనిపించింది. సో అలా విష్ణుప్రియ నామినేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కమ్స్ ప్రేరణ నామినేషన్ కూడా నాకు జుజుబీలా అని అనిపించింది టు సర్టెన్ ఎక్స్టెంట్. దానికి రీజన్ ఏంటంటే, ప్రేరణ నిఖిల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. నిఖిల్ యాజ్ అ క్లాన్ చీఫ్, వాళ్ళదే చిన్న క్లాను. అందులో సోనియాకి బేబక్కకి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి. బేబక్క వెళ్ళిపోయింది, మణికంఠ ఇంకో టీంకి వెళ్ళిపోయాడు. సో యాజ్ అ క్లాన్ చీఫ్ ఆ లీడర్షిప్ క్వాలిటీ సరిగ్గా లేదు నిఖిల్కి అన్న రీజన్తో షీ నామినేటెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ సీత నామినేషన్ గురించి ఇందాక నేను ఆల్రెడీ ప్రేరణ నామినేట్ చేసింది, ప్రేరణ సీతాకు నామినేట్ చేసింది. ఆ డస్ట్బిన్లో బాటిల్ పడేయడం కాదు కానీ ఇద్దరు మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయి. సో బేసికల్గా నేను దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు, ఐ ఆల్రెడీ కవర్డ్ దట్. అండ్ నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. పృథ్వీ డిఫెండింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయని చెప్పొచ్చు మనం. అంటే తను ఏం చేశాడు, గేమ్ ఎలా ఆడుతున్నాడో పక్కన పెడితే ద వే హీ వాక్స్, ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్, ద వే హీ డిఫెండ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ అబ్సల్యూట్లీ అ టోటల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో పృథ్వీలో నాకు ఈ పర్టికులర్ నామినేషన్ సెగ్మెంట్లో మాత్రం జామ్ చేస్తాడనుకొని వచ్చాడు, కానీ జాంపత్ర అయ్యాడా అని అనిపించింది నాకు. రీజన్ ఎందుకో కూడా నేను చెప్తా. బికాజ్ నాగమణికంఠని పృథ్వీ నామినేట్ చేయడం, క్లాన్ మారడం గురించి ఈ టాపిక్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఫస్ట్ ఎపిసోడ్లో. సో నేను దాని గురించి పెద్దగా మెన్షన్ చేయట్లేదు. అది ఒక సర్వైవల్ స్కిల్ లాగా మణికంఠ మాట్లాడతాడు. కానీ నీకు ఆ టైంలో నిఖిల్ అంత మారల్ సపోర్ట్ ఉన్నప్పుడు, నిఖిల్ ఓడిపోతున్న టైంలో నువ్వు క్లాన్ మారిపోవడం, నీ చీఫ్ని వదిలేయడం ఇస్ నాట్ కరెక్ట్ అన్నది పృథ్వీ ఆర్గ్యుమెంట్. సో వాళ్ళిద్దరికీ అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి
నైనికాని నామినేట్ చేస్తాడు. నువ్వు నీ టీం కోసం ఒక సపోర్ట్ తీసుకోలేదు, నువ్వు కన్ఫెషన్ రూమ్లో అది చేయలేదు ఇచ్చేయలేదు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక చిన్నపాటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నైనిక కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఆ ఆర్గ్యుమెంట్లో కూడా, బట్ దట్స్ ఓకే, అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. అది పెద్ద మనం దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి నెగిటివ్గా చూడాల్సిన పాయింట్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ నబీల్ వస్తాడు. వన్ అమంగ్ ది డీసెంట్ కంటెస్టెంట్స్ ఆఫ్ ది హౌస్, అంటే ఎక్కడ గాసిపింగ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, బ్యాడ్గా ఎక్కడ మాట్లాడకుండా, ఇతరులతో చాలా పద్ధతిగా బిహేవ్ చేసే వాళ్ళల్లో యూ ఆల్సో హ్యావ్ నబీల్ ఇన్ ది హౌస్ అనమాట. సో నబీల్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేస్తాడు. సేమ్ టీమ్ కంట్రోల్ సరిగ్గా చేయలేకపోయాను పాపం. ఈ రీజన్ అయితే మాత్రం నిఖిల్ని వెంటాడుతూనే ఉంది. అండ్ నిఖిల్ సీరియస్గా దీని నుంచి బయటికి రావాలి. బికాజ్ ఫస్ట్ టైం నిఖిల్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు గ్రాఫ్ ఇట్లా ఉండింది నిఖిల్కి, అసలు సూపరు, కప్పు గెలుచుకెళ్ళిపోతాడు అంతే అని. ద వే హీస్ హ్యాండ్లింగ్ థింగ్స్, లేకపోతే ద వే హిస్ మొరల్ ఈస్ గెటింగ్ డౌన్ డే బై డే. సోనియా లైఫ్లో నిఖిల్తో పాటు ఇంటర్ఫియర్ అయిన తర్వాత నిఖిల్ గ్రాఫ్ ఎంత డీజనరేట్ అయిపోతుందో ఇవన్నీ మనం గమనించాలి ఖచ్చితంగా. అండ్ ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ హ్యావింగ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ నిఖిల్స్ గేమ్ అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఈ రీజన్ నాకు చాలా సిల్లీ అనిపించింది, బట్ అక్కడ అంతకంటే రీజన్స్ ఏమి ఉండవేమో బహుశా. అదేంటి సోఫాలో కాళ్ళు మడతలు పెట్టుకొని కూర్చున్నాడని, కుర్చీ మీద టవల్ ఆరేసాడని, సో ఇల్లు ప్రాపర్టీ అంతా డ్యామేజ్ అవుతుంది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటావు అన్న రీజన్తో నామినేట్ చేశాడు. అది కరెక్టా తప్ప మీకే వదిలేసాను, ఆలోచించుకోండి. అండ్ నెక్స్ట్ కమ్స్ నైనిక. నైనిక వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. ఇక్కడ నైనిక తీసుకున్న స్టాండ్ అయితే మాత్రం చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. సో ఎపిసోడ్ చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ప్రేరణకి సీతకి మధ్యలో జరిగిన డిస్కషన్, ఒక డస్ట్బిన్లో బాటిల్ పడేయడం, ఈ విషయంలో సీత గాట్ ఒఫెండెడ్, కానీ ప్రేరణ చాలా సింపుల్గా ఒక జోవియల్గా చేసింది. కానీ ఎక్కడ సీత బాధపడుతోందో అని చెప్పి తను వెళ్ళిపోయి సారీ 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 అని చెప్పేస్తూ ఉంటుంది అనమాట. సో నైనిక పాయింట్ ఏంటంటే, నేను నిన్ను సపోర్ట్ చేసేదాన్ని ఈ గొడవ పెద్దదైతే, కానీ నువ్వు వెళ్ళి సారీ చెప్పడం వల్ల యూ లాస్ట్ యువర్ సెల్ఫ్ కంట్రోల్. సో నువ్వు అలా లూజ్ అవ్వకుండా ఉంటే బాగుండేది. యు ఆర్ సచ్ అ స్వీట్ సోల్, యు ఆర్ సచ్ అ స్వీట్ గర్ల్, సో నువ్వు డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ అన్నది నైనిక రీజన్. ఆ ఒక్క రీజన్తో నామినేట్ చేసింది. అండ్ ఇద్దరు ఐ లవ్ యూ టూ అని కూడా చెప్పుకున్నారు. అక్కడితో ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేసింది నైనిక. సో ఇందాక మనం అనుకున్నట్టే ఒకళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఇట్స్ ఫర్ ద సేమ్ పాయింట్. అండ్ నెక్స్ట్ నిఖిల్ వస్తాడనమాట. ఇక్కడ నిఖిల్ గురించి నేను ఇందాక ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. నిఖిల్ గ్రాఫ్, పర్ఫార్మెన్స్ గ్రాఫ్ అయితే డెఫినెట్లీ తగ్గుతుంది. అండ్ నిఖిల్ డెఫినెట్గా ఆలోచించాలి, బికాజ్ ఎవ్రీ వీక్ సో వాల్యుబుల్ ఇన్ ది హౌస్. నాకు నచ్చని పాయింట్ ఒకటి ఉంది నిఖిల్ విషయంలో, చెప్తాను. ఫస్ట్ తను అబ్బాయిని నామినేట్ చేస్తాడు అండ్ చాలా సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేస్తాడనమాట. ఆ సిల్లీ రీజన్ ఎంత సిల్లీ అంటే, బిగ్ బాస్ ఇంటర్ఫియర్ అయ్యి ఇదిగో ఇన్ని సీజన్లు చూస్తున్నారు మీరు, ఆ మాత్రం తెలీదా, ఒక మంచి రీజన్ చెప్పాలని తెలీదా మీకు అన్న వెంటనే నిఖిల్కి ఏం రీజన్ చెప్పి నామినేట్ చేయాలి ఎవరిని అన్నది అర్థం కాకుండా, నేను సెల్ఫ్ నామినేట్ చేస్తా, ఐ హర్ట్, నేను సెల్ఫ్ నామినేట్ చేసుకో, నేను వెళ్ళిపోతా అని మొదలెడతాడు. అరే ఒక విన్నింగ్ మెటీరియల్ సెల్ఫ్ నామినేట్ చేస్తా అన్న మాటలు మాట్లాడుతుంటే అది ఎంత నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది తెలుసా. ఒక పర్సనాలిటీని నెగిటివ్గా ఎంత అనుకుంటారంటే జనాలు. నిఖిల్ విషయంలో కూడా అది చాలా బ్యాడ్ అయింది. నాకు కూడా పర్సనల్గా నచ్చలేదు ఆ పాయింట్. అండ్ పృథ్వీ నామినేట్ చేస్తాడు. పృథ్వీ నామినేట్ చేసిన రీజన్ చెప్పింది కూడా నాకు అసలు జుజుబీలానే అనిపించింది. నువ్వు వంటలో పార్టిసిపేట్ చేయాల, నాకు హెల్ప్ చేయాల, నేను అందుకనే నామినేట్ చేశా అంటే, దేవుడా ఈ రీజన్లా మనం చూసేది అనిపించింది నాకు. యాక్చువల్లీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటే ఎక్కడొక్కడ ఏదో ఒక పాయింట్ మనకు దొరుకుతుంది. మనం అందరినీ నామినేట్ చేయడం అంటే చెడ్డ పని చేయడం అన్నది కాదు బేసికల్గా. సో ఆ పర్సెప్షన్ నుంచి బయటకు వస్తే మనకి ఏదో ఒక రీజన్ జరుగుతుంది. సో ఇక్కడ దాకా నామినేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. అది అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే బిగ్ బాస్ హౌస్ ఎందుకు అవుతుంది చెప్పండి మీరు. కాబట్టి ఏదో ఒక ట్విస్ట్ పెట్టాలి. కాబట్టి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టడం ఏంటంటే, బికాజ్ యష్మి ఈజ్ క్లాన్ చీఫ్, తనని ఎవరు నామినేట్ చేయకూడదు అని చెప్పారు. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఇమ్యూనిటీ అనమాట. యష్మి క్యాన్ నామినేట్ ఎవరినైనా సరే, నామినేట్ అవ్వని వాళ్ళలో ఒకళ్ళని నామినేట్ చేయొచ్చు అండ్ అయిన వాళ్ళ నుంచి ఒకళ్ళని సేవ్ చేయొచ్చు. సో ఈ రకంగా జరిగినప్పుడు యష్మి తీసుకున్న డెసిషన్ వచ్చేసి తను వచ్చేసి ప్రేరణని సేవ్ చేసి విష్ణుప్రియాని నామినేట్ చేయడం జరుగుతుందనమాట. యాక్చువల్లీ ఇక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రేరణ అన్నది తన టీం కాబట్టి సేవ్ చేసిందా, లేకపోతే ఇంకా సేవ్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, షీ కుడ్ హ్యావ్ సపోర్టెడ్ పృథ్వీ, షీ కుడ్ హ్యావ్ సపోర్టెడ్ ఇంకొక పర్సన్, ఇలా ఉంచుకొని కూడా వై డిడ్ షీ నామినేట్ విష్ణుప్రియ
అన్నది ఒక రీజన్ ఉంది. ఎందుకంటే పృథ్వీ అండ్ యష్మి కూడా వీళ్ళిద్దరు డిఫరెంట్ టీమ్స్, ఇలా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి. బట్ జరిగింది అయితే యష్మి నామినేటెడ్ విష్ణుప్రియ, అండ్ నామినేట్ చేసేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇదిగో విష్ణు నీ వల్ల మా టీంలో ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ జరిగింది, ఒక థాట్ ప్రాసెస్ అయితే వచ్చింది కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. బట్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఫర్ టూ సీరియస్లీ, హార్ట్ టు హార్ట్ ఫీలింగ్స్ ఏం లేవు ఇక్కడ అని చెప్పి ఏదో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. మొత్తానికి ఇక్కడతో ఎపిసోడ్ల పర్వం ముగిసింది అండ్ ఇక టాస్క్ కోసం అందరూ రెడీ అవుతున్నారు. ఆ టాస్క్ విషయానికి సంబంధించి ఎవరిది కరెక్ట్ అప్రోచ్, ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఎగ్గొట్టుతున్నారు, అండ్ ఈ వారం డేంజర్ జోన్లో ఎవరున్నారు, ఈ విషయాలన్నీ మన నెక్స్ట్ రివ్యూ ఎపిసోడ్లో లెట్స్ డీప్లీ డిస్కస్ అబౌట్ దట్. అంటిల్ దెన్ బిగ్ బాస్ని ఎంజాయ్ చేస్తూ సాక్షిని కూడా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.